ఇద్దరు వచ్చారు, క్యాబ్ బుక్ చేశారు, పెద్ద సూట్ కేసు తెచ్చారు. ఎక్స్ప్రెస్ వే దగ్గర ఎవరూ లేరని చూశారు. ఇక్కడే దింపమని క్యాబ్ డ్రైవర్ను అడిగారు. వాళ్ళు మాటల్లో తడబాటు, కళ్ళల్లో అబద్ధం క్లియర్గా అర్థమైపోతున్నాయి. డౌట్ వచ్చిన క్యాబ్ డ్రైవర్, ఆ సూట్ కేసు ఏంటి, ఆ సూట్ కేసులో ఏముంది అని అడిగాడు. తీరా చూస్తే డెడ్ బాడీ. కట్ చేస్తే జైలు ఊతులు లెక్కిస్తున్నారు. నాగర్ బజార్ నుంచి సుమారు 18-25 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు ఓ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ను విజ్ఞప్తి చేసి ఓ ట్రాలీ బ్యాగ్ను కళ్యాణి ఎక్స్ప్రెస్ వేలోని నిర్జన ప్రాంతంలో దింపడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ యువకుల తీరు పట్ల క్యాబ్ డ్రైవర్కు అనుమానం వచ్చింది. దీంతో అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలని క్యాబ్ డ్రైవర్ పూర్తి వివరాలను వారి దగ్గర ఆరా తీశాడు. వారి నుంచి తికమక సమాధానాలు రావడంతో మరింత అనుమానించాడు క్యాబ్ డ్రైవర్. ఇదేదో సమస్యగా మారేలా ఉందని భావించిన ఆ యువకులు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో క్యాబ్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే అందులో ఒక యువకుడిని పట్టుకోగా మరో యువకుడు తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులు క్యాబ్ డ్రైవర్ సమాచారం అందించగా రంగంలోకి దిగి పారిపోతున్న మరో యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితులు కరణ్ సింగ్, కృష్ణరామ్ సింగ్ అని ఆ ఇద్దరు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. ఆ ఇద్దరి తీరును పరిశీలించిన పోలీసులు వారి నుంచి అసలు విషయాన్ని బయటకు రాబడ్డానికి విచారణ చేపట్టారు. యువకులు చెప్పిన ప్రకారం వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాలీని పరిశీలించగా అందులో ఓ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. యువకుల వద్ద బ్యాగ్లో 65,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వ్యాపార ఒప్పందంలో ఆలస్యం కారణంగా వ్యాపారవేత్త భాగారాంను అతని వ్యాపార భాగస్వాములైన ఈ ఇద్దరు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. భాగారాం తన వ్యాపార భాగస్వాములు కరణ్ సింగ్, కృష్ణరామ్ సింగ్లకు 8 లక్షలు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో ఆ ఇద్దరు భాగారాం హత్యకు ప్లాన్ చేసి పక్కా ప్రణాళికలతో పథకం రచించారు. భాగారాంను వ్యాపార చర్చల్లో భాగంగా తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఆపై ఇద్దరూ కలిసి భాగారాంకు మత్తుమందిచ్చి ఊపిరాడకుండా చేశారు. చనిపోయాడని గ్రహించిన అనంతరం ఎలాగైనా మృతదేహాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. దీంతో మృతదేహాన్ని ఓ ట్రాలీలో కుక్కి అక్కడి నుంచి కళ్యాణి ఎక్స్ప్రెస్ వేలోని నిర్జన ప్రాంతంలో పడేయాలని భావించారు. ఈ క్రమంలోనే మృతదేహం రవాణా నిమిత్తం ఓ ట్రావెల్ యాప్ను సంప్రదించారు. కాగా క్యాబ్ డ్రైవర్ అప్రమత్తతో చివరికి ఇలా పోలీసులకు చిక్కుకోవడంతో వారి బండారం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు.